హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వీడియో అయితే శుక్రవారం రోజు ఈవినింగ్ అనమాట. ఇదైతే మార్నింగ్ తీసాను. ఈ చిన్న వీడియో మార్నింగ్ గార్డెను ఇలాగా ఉండింది, మొక్కలన్నీ ఇలాగా ఉన్నాయి. ఈ ట్రే వచ్చేసి మా అమ్మ దగ్గర తెచ్చాను అనమాట మొన్న ఒక రోజు. ఇవన్నీ మార్నింగ్ తీసాను, ఇది ఒక్కటనమాట. ఈ విధంగా ఉండింది. సేమ్ ఇదే అంత ఈవినింగ్కి చిన్న చిన్న సర్దుబాట్లు చేశాను. ఈవినింగ్ ఎలాగున్నదా అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్లో ఉంటుంది అనమాట. ఈ రోజ్ ఫ్లవర్ చాలా బాగుంది కదా, భలే పూసింది. రేపు ఫ్రైడే అమ్మవారికి పెడదాంలే అని చెప్పి ఉంచాను. మీకు ఇంతక ట్రే చూపించాను కదా, అది మార్నింగ్. ఇప్పుడు ఈవినింగ్ అనమాట. ఇప్పుడు నేను ఈ మట్టేసేది. ఆ ట్రేకి ఏమంటే చుట్టూత రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, కట్ చేసి చుట్టూత పెట్టాను. మధ్యలో వచ్చేసి మామూలుగా మన కవర్లు ఉంటాయి కదా, లగేజ్ కవర్లు, మందపాటి లగేజ్ కవర్లు, అక్కడక్కడ బొక్కలేసి మధ్యలో పెట్టాను. ఎందుకంటే ఈ ట్రేకి మొత్తం రంధ్రాలే ఉంటాయి. అప్పుడు మనం ఓన్లీ మట్టి పోసామంటే మట్టి, సత్వ, నీళ్ళు అన్నీ కారిపోతాయి. అందుకని ఆ కవర్కి రంధ్రాలు వేసి అడుగును వేసాను. అడుగును వేసి ముందు కొంచెం మట్టి పోసాను అనమాట. ఇప్పుడు నేను దగ్గరికి పెట్టి తీద్దామంటే వేరే ఇంకెవరు లేరనమాట తీయడానికి, నేను ఒక్కటే తీసుకోవాలి అన్నీ. అందుకని చెప్పి కొంచెం దూరంగా పెట్టాను. సరే, దీన్ని దగ్గర పెట్టి తీసి ఎత్తుకొని పోదాము అంటే ఈ మొక్కలు రీపాట్ చేస్తున్నాను కదా, ఒకవేళ ఏమన్నా కదిలిందంటే అవి డిస్టర్బ్ అయిపోతాయి. మళ్ళీ దాన్ని కదల్చకుండా అలాగే పెట్టేస్తే కొన్ని రోజులు బాగుంటాయి అనిపించింది నాకు. అందుకని నేను దూరంగా నుంచే షూట్ చేస్తూ ఉన్నాను. అలాగే ఈ చిన్న కుండీలలో ఉన్నాయన్నమాట వంగ మొక్కలు. ఈ ట్రేలో వచ్చేసి 2 మొక్కలు పెట్టాను. 2 మొక్కలు తెచ్చి ఇందులో పెట్టాను అనమాట. తర్వాత మట్టి అంతా, ఆ మట్టి అక్కడ పోస్తున్నాను కదా, నేను మీకు చెప్పున్నాను నేను మట్టి తోలిచ్చున్నాను అని చెప్పేసి, ఎర్రమట్టి అని నేను సమపాళ్ళలో కలిపాను అనమాట. ఎరువు, పశువుల ఎరువు ఒక ఏమంటాము ఆ కుండీ నిండా కలిపామంటే మట్టి కూడా ఆ కుండీ నిండా కొంచెం ఎక్కువగా మట్టి వేసాను అనమాట. ఆ విధంగా కలుపుకున్నాను. అదంతా బయట నుంచి మోసుకొచ్చుకొని అక్కడ వేసుకొని కలుపుకున్నాను. అంటే ఒక మూడు కుండీల మట్టికి ఒక 2 కుండీల ఎరువు కలుపుకున్నాను అనమాట. అట్లాగే ఉంటుంది. 2 కుండీలు ఎరువు కలిపాను. నేను ప్రతి అన్నీ అలాగే వేశాను. నాకు అలాగే బతికాయి. మధ్యలో పశువుల ఎరువు ఉంటుంది కాబట్టి వాటికి సత్తవ పెట్టుకుంటా తవ్వుకుంటా అలాగా వచ్చాను అనమాట. ఇంకా నేనైతే ఫెర్టిలైజర్స్ అంటే ఆర్గానిక్ కూడా ఫెర్టిలైజర్స్ కానీ అవి ఇంకా మొక్కలకి ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదన్నమాట. నేను ఇంకా నీమ్ ఆయిల్ అలాంటివన్నీ తెచ్చుకోవాలి. చెప్తూ కొన్ని వీడియోల్లో కూడా నేను చూస్తున్నాను. బేకింగ్ సోడా, వెనిగరు ఇలాంటివన్నీ యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి, మామూలుగా మనం ఇంట్లో వాడుకునేవే అల్లంతో, పచ్చిమిర్చితో వీటితో కూడా చేసుకోవచ్చు. అలాంటివి ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెప్తున్నాను కదా. మాకు గ్రూప్ ఉన్నది మా సిటీలోనే, టౌన్లోనే. అందుకని ఆ గ్రూప్లో మెసేజ్ పెట్టామంటే వాళ్ళు కూడా మాకు సజెషన్స్ ఇస్తున్నారు మంచివి, ఈ విధంగా చేసుకోండి అని. అలాగా చేయొచ్చులే అని నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది అనమాట. అలాగా చేసుకుంటా ఉన్నాను. ఇదైతే దీనిలో అయితే ఈ వంగ మొక్కలు ఇలాగేసాను.
తులసి మొక్క, అది కూడా నేను ఈ చిన్న కుండీలో వేసున్నాను. బాగా వచ్చింది, అప్పుడు మా అమ్మ తెచ్చిచ్చింది ఇది. బాగా విత్తనాలు కూడా బాగా వస్తూ ఉన్నాయి. నేను రోజు కడ్డీ వెలిగించుకుంటున్నా, దీపం పెట్టలేదు. దీపాలు కూడా నేను తెచ్చుకోవాలి ఈసారి, అంటే పైకి సెగ రాకుండా ఇలాగ మూత పెట్టి తులసి కోట దగ్గర వెలిగించే దీపాలు ఉంటాయి. నేను మామూలుగా దీనికి ఒక ఏమంటాము కమలం మామూలుగా కోటలు అలాగ పెట్టి మాకు ఆనవాయితీ లేదనమాట. మామూలుగా మాకు అందరూ అన్నారు అవి కొంతమందికి ఇంట్లో ఆనవాయితీలాగా ఉంటాయి, తులసి కోటల్లాగా ఉంటాయి చూడండి, అలాంటివి పెట్టుకునేది. అందరూ పెట్టుకోకూడదు, కలిసి రాదు అని చాలామంది అన్నారు. నేను అందుకని ఇలాంటి సిమెంట్ కుండీలు తెచ్చి పెట్టుకుందాము అనుకున్నా. కానీ బజార్లోనే కమలం పువ్వులాగా భలే భలే డిజైన్లు వస్తున్నాయి అన్నమాట తులసి కోటలు పెట్టుకోవడానికి. నేను అడిగితే అది ఒక్కోటి 600 700 అలాగే చెప్పారనమాట. ఓ నాయన, అంత రేటు ఉన్నాయా ఇవి అనిపించింది నాకు. 600 700 అవి పెట్టేకాడికి ఒక 100 రూపాయలకి ఈ కుండీ తెచ్చుకొని చాలా మొక్కలు తెచ్చేసుకోవచ్చు. వాటికి ఇది సెగ తగలకుండా, అప్పుడు ఈ కుండీకి సెగ తగలకుండా దీపం పెట్టుకునే ఏర్పాటు చేసుకుందాము అని అయితే ఇంకా నేను ఫిక్స్ అయిపోయి ఈ పెద్ద కుండీలోకి అయితే మార్చేశాను అనమాట తులసమ్మని. ఆ చిన్న కుండీలో సత్వ అది సరిపోవడం లేదు, లేకపోతే ఇంకా చాలా బాగా వచ్చి ఉండేది. ఇంకా ఆ రోజు నేను నర్సరీ నుంచి తెచ్చిన వాటిల్లో ఇది ఒకటి అనమాట, మరూన్ తెచ్చాను కదా, ఆ తులసమ్మ తీసేసిన కుండీలోనే మట్టి పోసి దానిలోకి మార్చేశాను. అది కూడా ఎక్కువైపోయినప్పుడు దాన్ని మళ్ళీ పెద్ద కుండీలోకి మార్చుకుందాంలే, ప్రస్తుతానికి అందులో పెట్టేద్దాం. వాళ్ళు ఇచ్చింది చిన్న ప్లాస్టిక్ లాగా ఉండేది, ఒక చిన్నది పేపరు టబ్ లాగా అనిపించింది అనమాట, అందులో ఇచ్చారనమాట వాళ్ళు. చూడండి అలాగా తులసమ్మని అయితే మార్చేసాను. కొంచెం వంగిపోతుంది, ఒకరు కర్ర గట్టి పెడతాను మళ్ళీ. ఇలాగైతే మార్చేసాను, రీపాటింగ్ చేసేసాను తులసమ్మను కూడా. దీని తర్వాత ఇంకొక వంగ మొక్కని గోనె సంచిలోనే కొంచెం మట్టి వేసేసి, ఆ టబ్బులు ఉన్నాయి కానీ నాకాడ ఈ రైస్ బ్యాగులు కూడా ఎక్కువ ఉన్నాయి. చాలామంది వెజిటేబుల్స్ అన్నీ నేను వీడియోలు చూస్తూ ఉన్నాను. నాకు తెలుసు చాలామంది, మేము పల్లెల్లో కూడా చిన్నప్పుడు ఈ విధంగా గోతాలు ఉంటే మడి చేసుకొని వాటిల్లో మట్టి పోసుకొని చామంతి చెట్లు అంటే బంతి చెట్లు అంటే అలాగ వేసుకునేవాళ్ళం ఊర్ల కాడ. సరే ఇప్పుడు అవన్నీ ఉన్నాయి కదా, ఆ టబ్బులు బకెట్లు ఉంటే ఇంకా ఏదన్నా ఫ్రూట్స్ ప్లాంట్స్కి అలాంటి వాటికి ఉపయోగించుకుందాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి వెజిటేబుల్స్ అన్నీ ఈ గోనె సంచుల్లో పెంచుదాం అనిపించింది. అందుకని ఇంకొకటి ఏమంటే ఇందులో పెట్టాను. ఇంకొకటి ఉందన్నమాట వంగ మొక్క, చిన్న టబ్బులోనే ఈ చిన్న కుండీలోనే ఉన్నది, దానికి ఒక చిన్న పిండి వచ్చున్నది. మా వారేమో దాన్ని అలాగే ఉంచమన్నాడు, చూద్దాము దానికి కొంచెం ఎరువు పెడతా ఉందాము. ఆ కుండీలో ఎన్ని కాయలు కాసద్దో, అది ఎలాగా బతుకుద్దో, ఎన్ని రోజులు ఉంటుందో మనము టెస్ట్ చేద్దాము. మా వారికి ఏంటంటే ప్రయోగాలు చేయడం భలే ఇష్టం అనమాట. అన్నీ ఎప్పుడు ఏదో ఒకటి ప్రయోగం చేస్తూ ఉంటాడనమాట. అందుకని దాన్ని అలాగే ఉంచేద్దాము, దాన్ని మార్చవాక ఏ కుండీలో కానీ నాకు ఫోన్ చేసి చెప్పాడనమాట. సరేనని ఒకటైతే ఉండిచ్చేసి మిగతావన్నీ అయితే మార్చేశాను, 3 మొక్కలు. ఇది ఇందులో అంటే వంగ మొక్క చాలా ఇంకా కోసుకుంటా ఉంటే 2 years అయినా కాయలు కాస్తుంది. అందుకని దీనికి మట్టి కూడా ఎక్కువ పట్టిందనమాట. నేనేమనుకున్నాను, ఈ కింద గ్యాప్లు ఉంటాయి కదా, ఇక్కడంతా ఏదన్నా ఆకుకూరలు వేసుకుందాము. ఇందాక ట్రేలో కూడా కింద పక్క అంతా గ్యాపులు ఉంది కదా, బాగా ఏదో ఒక ఆకుకూర, దాంట్లో అయినా మెంతికూర వేసుకోవచ్చు, ఇంకేదైనా చిన్నది కొత్తిమీర కానీ పుదీనా కానీ ఇట్లాంటివైనా గుచ్చుకోవచ్చు, తోటకూర చిరుకూర ఇలాంటివైనా వేసుకోవచ్చు. వంగ మొక్క పైకి పెరగద్దు కదా, కింద ఆకులు కట్ చేసుకుంటే కొంచెం పైకి లేస్తుంది. లేసాక కింద బాగా గాలి తగులుతుంది. వాటిల్లోనే మనం ఇలాంటి ఆకుకూరలు వేసుకుందాము అని అయితే నాకు ఐడియా వచ్చింది. ఒకవేళ నేను అది ఏం వేసినా కూడా నేనైతే మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఇంక ఈ విధంగా దీన్నైతే సర్దేశాను.
ఇంకా నెక్స్ట్ అయితే ఇది తమలపాకు మొక్క అనమాట. ఆ రోజు నర్సరీ నుంచి తెచ్చినవి. ఈ తమలపాకు మొక్కను కూడా ఇందులో ఈ కుండీలో పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది మన వాకిటికి రైట్ సైడ్ పెడదాము, షోగా చూడడానికి బాగుంటుంది. ఈ పక్క ఉండే మనీ ప్లాంట్ను కూడా ఇలాంటి కుండీల్లోకి మారిస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంది నాకు. అంటే వాటికి తాళ్ళు వేసి కట్టున్నాను. చాలా జాగ్రత్తగా ఇద్దరం ఉన్నప్పుడు, మా వారు ఉన్నప్పుడు మార్చాలి దాన్ని. రెండు పక్కలు ఈ ఎర్రగా ఈ కుండీలలో పెడితే చాలా బాగుంటుంది కదా అని నాకు ఐడియా అనిపించింది అనమాట. అందుకని ఇది ఈ సైడ్ పెట్టాను తమలపాకు చెట్టుని. ఇది మార్చాను. మళ్ళీ ఆ రోజు 6 మొక్కలు తెచ్చాను కదా, మందారం మొక్కను కూడా బయట నాటాను అనమాట. బయట అయితే నేను వీడియో తీయలేదు. బయట మునగ చెట్టు ఉన్నది కదా, ఆ సైడు ఇంకొక మందారం మొక్కని నాటేశాను. మొత్తానికి ఇంక 3 ఉన్నాయి, మల్లె మొక్కలు ఉన్నాయన్నమాట. ఆ 3 అవి ఎక్కడ నాటాలా అనేది నేను ఇంకా ఆలోచిస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ పెడితే అసలు ఎంత అందంగా ఉంది కదా ఆ కుండీని. అది బాగా బతికి ఆకులు వచ్చినప్పుడు ఇంకా చాలా బాగుంటుంది కదా పచ్చంగా. అందుకే ఈ సైడ్ కూడా ఆ మనీ ప్లాంట్కి ఆ టబ్బు పెట్టున్నాను, వాటర్ క్యాన్ పెట్టున్నాను. దాన్ని తీసేసి ఈ కుండీలోకి మార్చాలా అనుకుంటా ఉన్నాను అనమాట. రేపు సండే రోజు మా వారు వచ్చినప్పుడు అవి 2 తమలపాకుని దాన్ని రెండింటిని మార్చేయాలి అనుకుంటా ఉన్నా. మొత్తానికి ఈ పైన అయితే అంతా కూడా అది వరకు మట్టిబడి అంతా గలీజ్గా ఉండింది. మొత్తం కడిగేసి ఈ కుండీలన్నీ పైన సర్దేశాను. చూడండి, అంతా మార్చేసినాక ఎలాగున్నాయో. వంగ మొక్కలు తీసిన కుండీలోనే బెండెత్తనాలు వేసి పెట్టాను. మళ్ళీ మట్టి నింపేసి బెండెత్తనాలు వేసాను. ఇది నేను చెప్పింది. ఈ కంటైనర్లో, ఈ బాక్స్లోనే అక్కడ ఆకుకూరలు పోసుకోవచ్చు, ఖాళీ ప్లేస్ ఉంది కదా అనేసి అనిపించింది. ఈ బ్యాగ్లో కానీ చూడండి, ఈ వంగ చెట్టు కింద ఆ ఖాళీ ప్లేస్ అంతా మనం మళ్ళీ ఏదో చిన్న చిన్న ఆకుకూరలు అలాంటివి మనం పోసేసుకోవచ్చు. ఈవినింగ్ అంతా చూడండి, మార్నింగ్ చూపించినప్పుడు అంతా గ్యాపులుగా ఉండింది. ఇప్పుడైతే అన్నీ సర్దేసినట్టు చాలా బాగా అనిపిస్తూ ఉంది కదా గార్డెన్ అంతా. ఇంకా ఇవన్నీ అల్లుకొనేవి, ఈ పక్క అంతా బీర చెట్లు, అవి బీర చెట్లు ఇవన్నీ అల్లుకొని నేను తాళ్ళు కట్టి పందిర్లు వేస్తాను. అప్పుడు కూడా ఇంకా ఎంత బాగుంటుందా అని అయితే నాకు అనిపించింది. ఇదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ చేయండి. మీకు ఎలాగ అనిపించిందా, ఇంకా ఏమన్నా బాగా తీయాలా నాకంటే ఒక సలహాలు ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. బాయ్.